విద్య, ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు గల వీడియోస్ కోసం 80 అంతకంటే 2-3 ఏళ్ళు అటు ఇటు 140-150 రూపాయల జీతం. ఆ జీతం తెచ్చి నాకు ఇచ్చేసి పంచర్ అనేటోడు. అప్పుడు ఎంతుండే అన్నీ అది రూపాయి 4 8 12 అవే కదా. ఆ 140 రూపాయల సర్దుకుంటూ కిరాణం, పాలు, పేపరు. అప్పుడు ఇంకా నయం ఈ నెట్టులు, ఫోన్లు, బిల్లులు లేవు, ఏం లేవు. ఆ రోజు పాయింట్ వేసుకోవాలని ఆలోచన కూడా లేదు. ఆ రోజుల్లో రూపాయి అట్లా తెచ్చి నాకు ఇచ్చిన 140-150 రూపాయలు లెక్క రాసి పంచితే 170-180 రూపాయలు అయ్యేది పంచేది. అదే మా నాన్న ఏం చెప్పేటోడు అంటే దానికి 2 రూపాయలు కట్ చేసి దీనికి 2 రూపాయలు, దీనికి 2 రూపాయలు అన్ని కట్ చేస్తే మళ్ళీ ఎంత మిగిలింది అంటే 30 రూపాయలు మిగిలింది. ఓకే, ఆ 30 రూపాయలు అట్టే తీసుకుంటే నెలంతా గడుస్తుంది అన్నట్టు. చాయ్ వస్తలేదు 30 రూపాయలు కదా ఆ రోజు పరిస్థితి. ఇవన్నీ రాసుకుంటూ పోతే నా కోరికలు ఎప్పుడు తీరాలి? నాకు ఒక ప్యాంటు కొనాలని ఉంది. ఈ లిస్టు నా ముందుంది. ఇచ్చిన లిస్ట్ ఉంది, ఇవ్వాల్సిన లిస్ట్ ఉంది, మిగిలింది ఎంతో ఉంది. ఇప్పుడు ఈ నెల రోజులు గడవాల్సిన ఈ 30 రూపాయలు చూడు, 30 రూపాయలతో నెల రోజులు గడపాలా, లేదంటే ఒక ప్యాంటో, షర్టో, ఒక బుక్కో, పెన్నో కొనుక్కొని ఇక్కడితో ఖతం చేయాలి. ఏం చేయాలి? చూస్తూ చూస్తూ ఇవి అడగలేని పరిస్థితి. అంటే ఇవి చూస్తూ చూస్తూ ఒక 16-17 ఏళ్ళు ఏం చేసేసరికి ఏమనిపించిందంటే ఈ బతుకులు ఇంతేనా, మధ్యతరగతి బతుకులు ఇంతేనా, ఈ బతుకుల నుంచి ఎప్పుడు బయటపడాలి, ఎట్లా బయటపడాలి? కర్మగాలు ఏమైందంటే నా 18 ఏళ్ళు కంప్లీట్ కాగానే నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. మళ్ళీ పోయిపోయి దాంట్లోనే ఇరుక్కుపోయినాను. ఓకే, వచ్చిందని ఎందుకు వదులుకో, వాళ్ళందరూ ఇంట్లో కోర్సుతో మళ్ళీ జాయిన్ అయిపోయినా నేను. మళ్ళీ నా బతుకు ఫస్ట్ బతికే 1వ తారీఖు వస్తుంది 1100 జీతం. ఆ రోజు ఎప్పుడు 1991లో, 94లో 1600 అయింది. ఎలక్ట్రిసిటీలో ఎంప్లాయ్ ఆ రోజు. మళ్ళీ ఆ ఫస్ట్ బతికే స్టార్ట్ అయింది. ఫస్ట్ రోజు జీతం తీసుకోవాలి, 2వ తారీఖు కంప్లీట్ చేయాలి, 3వ తారీఖు నుంచి మళ్ళీ వెయిటింగ్ చేయాలి ఫస్ట్ ఎప్పుడు వస్తుందని. అవునా కదా? మనం అంతా ఏం చేస్తాం? అంతేనా? అందరం సేమ్ బతుకులేదు అన్నీ. మళ్ళీ కర్మగాలి సేమ్ బతుకులు వచ్చింది ఏంద్రా బాబు అనుకుంటుంది. ఒకరోజు అనిపించింది ఇదంతా కాదు, ఏదో ఒకటి చేయాలి, సరిపోతలేదని. పార్ట్ టైం చేస్తూ 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 ఇలాంటి మార్కెటింగ్ కంపెనీ, నెట్వర్క్ మార్కెటింగ్ అనొచ్చు, చైన్ లింక్లు అనొచ్చు, మనీ ఇన్వెస్ట్మెంట్స్ అనొచ్చు, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ అనొచ్చు, చిట్ ఫండ్స్ అనొచ్చు, రియల్ ఎస్టేట్ అనొచ్చు, రకరకాలు ఐడియా ఉన్న నెట్వర్క్ మార్కెటింగ్. ఎంతమందికి ఐడియా చెప్పండి? బాగానే ఉన్నారు. అంటే ఒకటి లెఫ్ట్ కోట్ వేయాలి, రైట్ కోట్ వేయాలి. ఇదొక 10,000 మంది వస్తారు, ఇదొక 10,000 మంది వస్తారు, అయిపోయింది, కరోడ్పతి అయిపోతావు. బోర్డు మీద వాడు లెక్కలేసి చూపించుకోడు. లెఫ్ట్ 100 మంది, రైట్ 100 మంది, ఎన్ని వస్తాయి? నీకు 50,000 వస్తాయి. లెఫ్ట్ 10,000 మంది, రైట్ 10,000 మంది, నిన్న ఎన్ని వచ్చినాయి? 50 కోట్లు వచ్చినాయి. 0 పెంచుకుంటే ఇంత పెద్దగా అయిపోదు. ఇక మేము అనుకుంటున్నాం, అబ్బా దొరికిందిరా, ఈ మధ్య తరగతి నుంచి బయటపడే ఛాన్స్ దొరికింది, దొరుకో. ఆ రోజు నుంచి నిరంతరంగా పనిచేయడమే. ఒక ఫైన్ మార్నింగ్ ఏం చేస్తాడో బోర్డు ఎత్తేసి మనం ఎన్ని ఆశలతో ఆ కంపెనీలో అడుగుపెట్టినాం, మన కోరికలు తీర్చుకోవాలని ఎంత విజన్తో పనిచేసినాం, ఎక్కడికో పోవాలని పనిచేస్తే వీడు ఎక్కడికో తీసుకోపోయాడు. ఒక కంపెనీ పోయింది, ఇంకోటి వచ్చిండు. సరే ఒకడంటే పోతాడు, ఇప్పుడు కూడా పోతాడా? వాడు ఒక 6 నెలలు చేసిండు, వాడు ఎత్తేసిండు. ఇంకోటి వచ్చిండు, ఇంకో 6 నెలలు చేసిండు, వాడు ఎత్తేసిండు. ఇట్లా రోజు ఒకటి ఎత్తేయడమే. ఫైనల్ ప్రాబ్లం ఏంటికి వస్తుందంటే మనం చేసే ఈ స్కీమ్ల ద్వారా మనం ఇమీడియట్గా ఎవరి దగ్గరికి వెళ్తాం? ఇప్పుడు ప్లాట్ బుక్ చేయమని మన సీనియర్ ఎవరో చెప్పిండు, ఎడిగిపోతాం? ఎవరో పోతామా? లేదు, మన అక్కనో, చెల్లెనో, బావనో, పెద్దమ్మనో, పెద్దనాయననో, చిన్నాయననో, లేకుంటే అత్తగారింటికి పోతే ఖచ్చితంగా బుక్ చేస్తాడు. కాబట్టి పిల్లనిచ్చే బాబాని కన్నా అల్లుడికి ఏదో చేయాలని బుకింగ్ అయితే చేస్తాడా లేదా? ఇది కనుక ప్రాబ్లం అయిందనుకో, నీకు ఎక్కడ వస్తుంది ప్రాబ్లం? ఇదంతా సంక్రాంతికి పోయినట్టే కదా, పోయిందా లేదా? మన రిలేషన్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. ఇట్లా చేసి 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 అంటే నాకు ఒక లాస్ట్ అర్థమైంది ఏంటంటే మనకు విజన్ లేకపోతే వేరేని విజన్ నుంచి పనిచేయాలి. అంతేనా? ఇప్పుడు మీకు లక్ష్యం లేదనుకోండి, నా లక్ష్యం గురించి మీరు పనిచేయాలి. మీకే లక్ష్యం ఉంటే మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు పనిచేయచ్చు. కానీ నాకు ఒక లక్ష్యం ఉంది, 1 కోటి రూపాయలు సంపాదించే లక్ష్యం నాకు ఉంది, కానీ నేనేమని దగ్గర అయితే పని చేస్తున్నానో వానికి 10 లక్షల లక్ష్యమే ఉంది. 10 లక్షల లక్ష్యం పెట్టుకున్న దగ్గర నేను 1 కోటి రూపాయలు సంపాదించాలనుకున్నాను, పని చేయొచ్చా? వాడు ఎప్పుడైతే తెలియదు. నేను అప్పుడు అనుకునేది ఏంటంటే నాకు లక్ష్యం ఉంది, కానీ లక్ష్యం లేని దగ్గర నేను పనిచేస్తున్నా. నా లక్ష్యాన్ని నేను చేరుకోవాలంటే నాకంటే 10 ఇంతలు ఎక్కువ లక్ష్యం ఉన్న దగ్గర నేను పనిచేయాలి.
అప్పుడు మాత్రమే మనం ఎదగలుగుతాం. ఇట్లా దాదాపు ఒక 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చింది. 1919 నుంచి తీసుకొని 2010 వరకు. ఈ 20 ఏళ్లలో ఒక బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్. ఎవడు ఎప్పుడు ఎట్లా ఎక్కడ వాడుకొని వదిలేస్తాడు, మనని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకుంటారు. వాడు జెండా ఎత్తేస్తుండు, వాడు వెళ్ళిపోతుండు. మనం ఏదైతే స్కీమ్ కట్టించినామో వాడి పైసలు రిటర్న్ రాకపోతే వాడు ఇంటికి వస్తాడు, మన ఇంటికి వస్తాడు. పొద్దున్నలు వస్తే పెళ్ళంతో పరిశాన్, ఎవరైనా వస్తే పెద్ద మనుషులు ఇంత అమ్మ నాయన ఉంటే వాళ్ళతో అవునా కాదా? మన ఆయన ఇప్పటికి కొత్తోడు ఎవరైనా వస్తే ఇంటికి పంపిస్తుంది. వీడెవడు ఎందుకు వచ్చిండు అంటే మార్కెట్ అట్లా ఉంది. ఇలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్లో 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. నాకు కూడా సేమ్ ఎక్స్పీరియన్స్, మన చైర్మన్ సార్ సుల్తాన్ పాషా గారికి కూడా అదే ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మేము ఎదగాలని చేస్తున్న చిన్న ప్రయత్నంలో భాగంగా ఎవరు చెప్తే వాడిని ఎంబడి పోయి తప్పటడుగు లేస్తూ 20 ఏళ్ళు గడిచిపోయింది. తిరిగి చూసుకుంటే ఏం లేదు, జీరో. పెళ్లి చేసిన పాపానికి పిల్లలు కన్నా పాపానికి దాదాపు పెద్దగా. ఇంజనీరింగ్ వచ్చిండ్రు, ఫీజులు కట్టాలంటే పైసలు లేవు. ఈ స్కీమ్ వాడు వస్తాడు సతాయిస్తాడు, ఆ స్కీమ్ వాడు వస్తాడు సతాయిస్తాడు. నువ్వు చెప్తే కట్టినా నా వేలు లేకుంటే నేనేది కొడుతుంది వాళ్ళ దగ్గరికి. వాడికి అన్ని మంచిగా వస్తే వాడు మళ్ళీ అడగడు, రాకపోతే మన మీద పడుతుంది. ఆ సిచ్యువేషన్లో బతికిన మీరు వేలు కూడా అంటే ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అంటే అది. ఆ రోజు అది జరిగినాయి కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో నిలబడగలిగినామేమో అనిపిస్తుంది. మీకు ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీ కష్ట సుఖాలు ఎలాంటివో మేము ఆల్రెడీ అనుభవించి వచ్చిన వాళ్ళం కాబట్టి మీకు అలాంటి కష్టాలు కానీ నష్టాలు కానీ జరగొద్దని ఒక మంచి ప్లాట్ఫామ్ తయారు చేసుకున్నాం. 20 ఏళ్ళ తర్వాత ఒకరోజు జ్ఞానోదయం అయింది. ఒకరోజు కూర్చొని లిస్ట్ రాసుకున్నా నేను. 20 ఏళ్ళలో నేను ఏమేం చేసిన, ఆ కంపెనీ చేసిన, ఈ కంపెనీ చేసిన, అది చేసిన, ఇది చేసిన, ఇది చేసిన. మరి నేను ఎక్కడ తప్పు జరిగింది? ఒక దగ్గరనేమో కంపెనీ ఓనర్ మంచోడు కాదు, ప్రాబ్లం వచ్చింది. ఇంకో దగ్గర నేను అమ్ముతున్న ప్రోడక్ట్ మంచిది కాదు, ప్రాబ్లం వచ్చింది. ఇంకో దగ్గర వాడు నాకు నచ్చలే, వెళ్ళిపోయినా. ఇంకో దగ్గర ప్రోడక్ట్ నాకు నచ్చలే, వెళ్ళిపోయినా. ఇంకొక దగ్గర 10 రూపాయల వస్తువుని 100 రూపాయలకు అమ్మమంటుండే. ఎందుకురా అంటే నీ కమిషన్ ఇస్తలేనా అంటాడు. అంటే మన కస్టమర్ నష్టపోతుంది. ఇలాంటి రకరకాల ప్రాజెక్ట్స్ అన్ని తీసుకొని చేసుకొని ఎక్కడెక్కడ నాకు నష్టం జరిగిందో, ఎక్కడెక్కడ ఇబ్బంది పడ్డామో అవన్నీ రాసుకొని ఈ పాయింట్స్ అన్ని తీసేసి మంచి సిస్టమ్ ఒకటి తయారు చేస్తే బాగుంటుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక మంచి ప్లాట్ఫామ్ లేకపోవడంతో మనం ఇక్కడ ఇరికిపోయినాం. నేనేదో ఒక చిన్న సోజన్ అంటే జనరల్ టాక్ అది. ఒక ఆడా మగ కలిస్తే 10 లక్షల అండాలు విడుదలైంది కదా, ఇది సైన్స్ అందరికి తెలుసు. 10 లక్షల అండాలలో 9,99,999 అండాలు చచ్చిపోతే మిగిలిన ఒకే ఒక అండం నువ్వు కదా. అన్ని అండాలు పిల్లలు పెట్టే కదా. ఆ మిగిలి అంటే దేవుడు అంత ప్రణాళికాబద్ధంగా ఇన్ని లక్షలు చంపేసి నిన్నొక్కడే భూమి మీదకి ఎందుకు తెచ్చిండు? ఏదో ఒకటి సాధించమని మనిషి రూపకంగా నేను ఇక్కడ పంపించింది. కానీ మనం ఏం చేస్తున్నాం? పందులు వస్తున్నాం, మనం వస్తున్నాం, జంతువులు వస్తున్నాయి, మనం వస్తున్నాం. మనకు విలువేముంది? మానవ జన్మ ఎత్తినందుకు ఈ జన్మ ఎంతో కొంత అంతంత తెలివైన పర్సన్ ఎవరు ఏమంటారు? 64 కోట్ల జీవరాశులు ఉంది అంటారు. దీంట్లో తెలివున్నది ఎవరికి? మనకే కదా. ఇప్పుడే వస్తా ఒక బుక్లో చదివినా, ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నిటి కూడా దేని పద్ధతిలో అవి ఎందుకు పుట్టించబడ్డాయి, అవి ఏం చేస్తున్నాయి, దాని పనులన్నీ చేసుకొని బతుకుతున్నాయి. కానీ ఒక మానవుడు మాత్రం వాని పని వదిలేసి పనికి మళ్ళీ పనులు అన్నీ చేస్తున్నాడు అని రాశాడు. అంతే కదా. మన జన్మ సాధకత ఇది, మనం ఎందుకు పుట్టినాము, మనం ఏం చేస్తే ఎదుగుతామో, మనం ఎక్కడికి వెళ్ళాలనేది విడిచిపెట్టి పక్కింటోడు ఏం చేస్తుండు, ఎనికింటోడు ఏం చేస్తుండు, వాడేం చేస్తుండు, చిరంజీవి ఆడు ఏం చేస్తుండు, నాగబాబు బిడ్డ పెళ్ళేది ఆడేం చేస్తుండు, సచిన్ టెండూల్కర్ రిటైర్డ్ వీడేం చేస్తుండు అని చెప్తున్నాం. మనకు అవసరం అవి మన బతికేదో మనం వేసుకోవాలి, అంతేనా? ఇక్కడ మనం టైం వేస్ట్ చేస్తున్నాం. అలాంటి అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక సిచ్యువేషన్ వచ్చేసరికి 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో మేము అనుకునే అన్నీ కూడా ఒక పక్కకు తీసేసి ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంటే మాకు ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. కానీ 20 ఏళ్ళలో మంచిగా చేసింది అనుకుంటాం. ఎందుకంటే ఎవడు ఎప్పుడు ఎక్కడ ఎలా వాడుకుంటాడు అనేది మనకు తెలిసిపోయింది. ఒక మనిషిని ఎప్పుడు వాడుకోవాలి, ఎప్పుడు వదిలించుకోవాలనేది తెలిసిపోయింది. వాడు నన్ను ఎందుకు వదిలేసిండనేది తెలిసిపోయింది. అప్పుడు ఒక ప్లానింగ్ వచ్చింది. మన చైర్మన్ గారితో కూర్చొని, మాకు మంచి ఫ్రెండ్ ఆయన కూడా ఇట్లా నెట్వర్క్లో ఏంటో దొరికిండు. ఆయన బాధ్యత కూడా నేను బాధ్యత. ఈ 2 బాధ్యతలు కూర్చొని
ఒక స్కెచ్ చేసుకున్నాం మేము. ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మేము ఎవరికి వాడబడము అని కూడా పెట్టింది. ప్లస్ మనల్ని వాడుకున్నట్టుగా మేము ఎవరిని కూడా వాడుకోము అనేది కూడా బోర్డు పెట్టింది. ఈ 2 బోర్డు పెట్టి స్టార్ట్ చేసినాం బిజినెస్. మేము ఎవరిని వాడుకోము, మేము ఎవరికి వాడబడము. మన కాడికి వాడుకొని మనం వదిలేసే రోజులు పోయినాయి. ఇంకోలా కాదు మన ఇప్పుడు. ఈ సాటర్డే మండే మీటింగ్స్ ఎందుకు పెట్టి మిమ్మల్ని ఎందుకు యాక్టివ్ చేస్తున్నామంటే మీరు ఇట్లా మోసపోకుండా, మిమ్మల్ని ఎవరు వాడుకోకుండా ఉండడానికే మేము చెప్పే ఈ ప్రయత్నాలన్నీ కూడా లేదు. కానీ మాకు జరిగిన ఎక్స్పీరియన్స్, ఎందుకంటే 20 ఏళ్ల లైఫ్ చాలా విలువైంది. ఈ ఫ్యామిలీ లైఫ్ మొత్తం కోల్పోయినాం మనం. 20 ఏళ్లలో ఎదగాలన్న తపనతో పిల్లలు వదిలేసి ఎక్కడ పడితే అక్కడ మార్కెటింగ్ చేసుకుంటూ ఎవరి దగ్గర ఊరు తిరగడం, సమయానికి ఇంటికి పోకపోవడం, ఇంట్లో వాళ్ళని పట్టించుకోలేని పరిస్థితి. ఎందుకంటే సంపాదించాలన్న కసి ఉంది కాబట్టి. కానీ ఏమైనా లాస్ట్కి వస్తే ఏం కాలేదు. అలాంటి సిచ్యువేషన్స్ మన లైఫ్లో రావద్దని ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పరచుకున్నాం మనం. దాని పేరే సావరిన్ సర్వీసెస్ అని స్టార్ట్ చేసాం. సావరిన్ సర్వీసెస్ స్టార్ట్ చేసిన తర్వాత నేను చూద్దాం ఎదురైనా ఏమనుకున్నామంటే ఏదో ఒకటి చేయాలి. సర్వీసెస్ అని ఎందుకు పెట్టినామంటే రియల్ ఎస్టేట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ రియల్ ఎస్టేట్ చేయాలంటే చాలా డబ్బులు కావాలి, ఎట్లా చేస్తాము, ఎక్కడ పోతాము, ఎవరితో పెట్టుబడి పెట్టిస్తాము, మళ్ళీ వాళ్ళతో టెన్షన్ ఎందుకు అని ఏదో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. సర్వీసెస్ అంటే ఏంటంటే మన దగ్గర చాలా పెద్ద సర్కిల్ ఉంది. నాకు కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉండే ఇండియా మొత్తంలో ఉండే ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో నాకంటూ ఒక టీం ఉంది. నేను ఏడా పోయినా ఒక టీం ఫ్యామిలీ మెంబర్స్ తయారు చేస్తాను. నా అలవాటు ఏంటంటే ఏ ఊరికి పోయినా నేను హోటల్లో తిన్నాను, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. బ్రేక్ఫాస్ట్కి ఒక ఇల్లు, లంచ్కి ఒక ఇల్లు, డిన్నర్కి ఒక ఇల్లు, అట్లా 3 రోజులు ఉంటే ఒక 10 ఇళ్లలో నాకు పరిచయాలు ఏర్పడారు. ఎందుకంటే వాళ్ళు నాతో కలిసి పనిచేస్తున్నప్పుడు మా వాడు ఎవరితో కలిసి పనిచేస్తుండని వాళ్ళకి తెలియాలి కదా. నన్ను చూస్తే మంచోడు అనుకుంటారు, చెడ్డ అనుకుంటారు. అంటే వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వాళ్ళతో మాట్లాడడము, అంటే ఒకసారి డిస్కషన్లో వచ్చినాక వాళ్ళ తల్లిదండ్రులు పరిచయం కావడము, వాళ్ళ ఇంట్లో పరిచయం కావడము, అంటే మా ఆయన ఒక మంచి వ్యక్తితో కలిసి పనిచేస్తున్నాడని నమ్మకం వాళ్ళలో కలిగించారు. అట్లా దాదాపు ఒక 50,000 కుటుంబాలు ఉంటాయి ఇడికెళ్ళాడు వరకు నెట్వర్క్లో సంపాదించిన. నేను అందుకే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మనం చేసే పని టోటల్గా డిఫరెంట్గా చేయాలి. ఈ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అన్నీ తీసేసి ఒక టీం పెంచుకుంటూ టీం ద్వారా కనుక పనిచేయగలిగితే మనం 100% సక్సెస్ఫుల్గా ఉండొచ్చు అనేది నా ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఈ ఎక్స్పీరియన్స్ చాలా మన కంపెనీ నడిపేయడానికి చాలా 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ మార్కెటింగ్ రంగంలో ఉంది. ఆ కూర్చున్నప్పుడు ఏమనిపించిందంటే ఒక రియల్ ఎస్టేట్ వద్దు, ఈ 50,000 మంది సర్కిల్ ఉంది కదా, ఈ 50,000 మంది సర్కిల్లో ఎలక్ట్రీషియన్ ఉంటాడు, ప్లంబర్ ఉంటాడు, ఏమంటారు మోటార్ మెకానిక్ ఉంటాడు, పందిర్ లేస్టోర్ ఉంటాడు, కూలలేటోడు ఉంటాడు, కార్పెంటర్ ఉంటాడు, ఇంకేముంటారు, ఏముంటాయి పనులు చెప్పండి, అందరు ఉంటారు, టైలర్ ఉంటాడు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు. అంటే ఈ అన్ని రకాలన్నీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఏదో ఒకటి చేద్దామనే ఆలోచన. మీ ఇంట్లో పెళ్లి అవుతుంది, ఈవెంట్ మేనేజ్మెంట్ మాకే ఇచ్చేయండి, పెళ్లి స్టార్ట్ అనుకున్న రోజు నుంచి అయిపోయే వరకు అన్ని మేమే చేసి పెడతాం, మీరు వచ్చి ఖాళీ కూర్చొని తినిపోండి అని ఇట్లా అనుకుని ఒక స్టార్ట్ చేసినాం. అంటే అన్నింటిలో ఎక్స్పీరియన్స్ ఉంది. కాకపోతే లాస్ట్కి వస్తే ఏమనిపించిందంటే ఈ చిల్లర పనులు ఎన్ని చేసినా మనకు మిగిలేదేముంది. కొన్ని ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తే నేను సుల్తాన్ భాయ్ ఈ 2, 3, 4 కుటుంబాలు బతుకుతాయి. కానీ మనకున్న ఎక్స్పీరియన్స్ 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో మనం చేసిందంతా కూడా పెద్ద టీం వర్కే. ఇంతమంది టీం ఉన్నారు, వీళ్ళు కాకుండా ఇంకా టీంని మనం కలుపుకుంటూ పోవాలంటే ఏం చేయాలి అనేది ఒక డౌట్. అట్లా కాదు, టీం వర్క్ చేస్తేనే బిజినెస్ ఎట్లుండాలంటే ఎంతమంది వచ్చినా ఇంకొక సీట్ ఖాళీ ఉండాలి. ఇప్పుడు కుర్చీలు ఖాళీలో ఫుల్ అయినాయి, కింద కూర్చున్నారు. ఇప్పుడు ఇంకో 10 మంది వచ్చిన కూర్చునే ప్లేస్ ఉండాలి కదా. ఇది పుష్పక విమానంలాగా ఉండాలి. ఎంతమంది ఎక్కినా ఒక సీట్ ఖాళీ ఉంటుంది. అక్షయ పాత్ర లాగా ఉండాలి. ఎంతమంది తిన్నా ఇంకొకరి తినే వెళ్తూనే ఉంటుంది. దాంట్లో నుంచి ఆర్కు ఒక కన్క్లూజన్కి వచ్చి ఒక సిస్టమ్ స్టార్ట్ చేసుకున్నాం. ప్లస్ సిస్టమ్ స్టార్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏమనిపించిందంటే డబుల్ ఎడ్మిన్. నిజంగా చెప్తున్నా, మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన రోజు మా దగ్గర రూపాయి లేదు. మీకు ఆ ధైర్యం చేయడానికి చెప్తున్నా. నేను ఏదైనా పైసలు లేకుండా ఎట్లా స్టార్ట్ కాదు. పైసలు ఉంటే కాదు, డబ్బులు ఉంటే కాదు మనం ఎదిగేది. మనలో కసి ఉండాలి.
ఎదగాలన్న తాపత్రయం ఉండాలి, దాన్ని సాధించాలన్న ఆశ పట్టుదల మీలో ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఎదగలుగుతాం, వితౌట్ ఎనీ సింగిల్ మనీ. నేను చెప్పేది అందరూ ఒకటే, డబ్బు పెట్టుబడి పెట్టరాదు, ఎదుటోని మోసం చేయరాదు, కానీ డబ్బు సంపాదించాలి. సీనియర్స్ ఎవరైనా చెప్పొచ్చు, ఎవరైనా పెట్టుబడి పెట్టిరా? ఎవరిని మోసం చేసిరా ఇప్పటి వరకు? కానీ డబ్బు సంపాదిస్తున్నారు. నెలకు లక్షలు తీసుకుంటారు. 3 నెలల్లో 3 సార్లు ఫ్లైట్ ఎక్కిరు. అక్టోబర్లో ఫ్లైట్ ఎక్కిరు, నవంబర్లో ఫ్లైట్ ఎక్కిరు, డిసెంబర్లో ఫ్లైట్ ఎక్కిరు. ఎక్కిరా కదా? ఏం ఇన్వెస్ట్మెంట్ ఉంది? నాకు కావాల్సిన 2 ఇన్వెస్ట్మెంట్లు. దాని పేరేంటంటే ఇవి ఉన్నాయా మీ దగ్గర?